హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు త్రిబుల్ ఫార్మ్స్. నేను మీ రవితెలవర్తి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెస్ట్ బ్రూడింగ్ టెక్నిక్ ఇన్ లో కాస్ట్ గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ చలికాలంలో మనకి చాలా కాల్స్ వస్తున్నాయండి రీసెంట్ టైమ్స్‌లో. ఎందుకంటే మనకి వింటర్ మిడ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి, "అన్న మీరు బ్రూడింగ్ ఎలా చేస్తారు? చాలా మంది పిల్లలు రెక్కలు వాలి చనిపోతున్నాయి అన్న" అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఒక చిన్న వీడియో అండి. యాక్చువల్‌గా చిక్ మేనేజ్‌మెంట్‌లో బ్రూడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే చాలా ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకుంది. మనం కమర్షియల్ పౌల్ట్రీలో తీసుకుంటే అప్ టు 1 మంత్ వరకు బ్రూడింగ్ ఇస్తారండి. బట్ మనం అదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రెజెంట్ ఉన్న ఎలక్ట్రిసిటీ చార్జెస్ బట్టి. సో, లో కాస్ట్‌లో బ్రూడింగ్ ఎలా చేయాలంటే మన ఇంట్లో ఉన్న పాత బీరువాలు ఎనఫ్ అండి. దాన్ని ఏదో ఒక క్లోజ్డ్ రూమ్‌లో పెట్టేసుకొని, దాంట్లో మనం ఇలా వరిగడ్డి పెంచుకొని పిల్లల్ని పెట్టుకుంటే అసల చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా మనం ఈ చలికాలం ఫేస్ చేస్తున్న జలుబులు, రొంపలు ఏవి ఉండవండి. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నానండి. అప్ టు యాక్చువల్లీ నేను ఇంక్యుబేటర్‌లోనే దింపుతాను పిల్లలు. 2 డేస్ వరకు మాత్రమే ఇంక్యుబేటర్‌లో ఉంచుతాను. తర్వాత థర్డ్ డే నుంచి ఇలా పెట్టేస్తాననమాట. వితౌట్ మదర్ ఇలాగే ఉంటాయండి. చాలా హెల్తీగా ఉంటాయి. చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నానండి. 60 వాట్ బల్బ్ కంటిన్యూయస్‌గా 24 అవర్స్ ఉంచుతున్నారు. దానివల్ల ఏంటంటే టెంపరేచర్ ఎక్కువైపోయి కోడిపిల్ల బాడీలోని మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కోడిపిల్ల గ్రోత్ కూడా చాలా స్లోగా ఉంటదండి. అలాగే కోడిపిల్ల ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటది. అలాగే మనం వేసుకునే గడ్డిని ఎవ్రీ 2-3 డేస్‌కి ఒకసారి ఇలా మార్చుకొని డీకంపోజ్ చేసుకోవాలండి.